ఇందాక ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే మరొకసారి నిరూపితమైంది. ఈ ప్రజాపాలన ప్రభుత్వమా లేకపోతే ధనికుల ప్రభుత్వమా? ఇది ఎంత బాధాకరమైన విషయం అని అంటే చూడండి, అక్షరాల ఇంకొకరు కూడా రావడం జరిగింది. 15,735 రూపాయలు మళ్ళీ ఒకరికి రావడం జరిగింది. అంటే ఇది గత సంవత్సరం కింద నుంచి మొదలు పెడితే 200 యూనిట్లు ఉచితంగా మేము ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పటి వరకు ఇక్కడ నిరుపేదల మనిషి ఇక్కడ 200 యూనిట్లు కేటాయించకుండా వారికి ఈ విధంగా ఉన్నది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఇంత బిల్లులు కరెంటు బిల్లులు వస్తే ఇక్కడ నిరుపేదలు ఏ విధంగా కడతారు, ఎలా కడతారు? ఇక్కడ చేసుకోవడానికి జీవనోపాధి లేదు అసలు. మరి ఎందుకు ఇంతగానో బిల్లులు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీకు చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూమ్లో ఉన్న నిరుపేద మనిషి గుర్తించి ఏదైతే మీరు 200 యూనిట్లు మీరు ఉచితంగా మీరు ఇస్తామని చెప్పడం జరిగిందో అది ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఇది పూర్తిగా మీ బాధ్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా పోయిన నెల ఇస్మాయిల్ బి ఎంత బిల్లు వచ్చింది? 1,500 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ 200 యూనిట్లు. ఇట్లా ఎవరిని నష్టం చేయాలని చూస్తున్నారు ఈ ప్రభుత్వం అర్థమైతే లేదు. కాబట్టి ఇట్లా ఒక్కొక్కరికి చెప్పుకోవడం పోతే చాలా మంది స్టోరీ ఉంది. చాలా బాధాకరమైన విషయం, దారుణమైన విషయం. ఇవన్నీ మొత్తం ఈ నెల వచ్చిన కరెంటు బిల్లులే. ఇది వచ్చేసి 1,812 రూపాయలు. గత నెల ఇదే కుటుంబానికి వచ్చేసి 230 రూపాయలు వచ్చింది. మరి అప్పటి నుంచి మనము కరెంటు బిల్లులు చూసుకుంటే 230 రూపాయలు పోయిన నెల వచ్చిందంటే మరి ఈ నెల మనకు కనీసము ఒక 500 రావాలి, లేకపోతే 700 రావాలి. మరి ఇది 1,812 రూపాయలు వచ్చింది. దీని వెనుక అంతర్గత రహస్యం ఏంది? పట్టుకోమ్మా, ఇది పట్టుకోమ్మా. ఇది వచ్చేసి 1,389 రూపాయలు. ఈ ఇంటి వాళ్ళకు వచ్చేసి 180 రూపాయలు వచ్చింది పోయిన నెల. ఈ నెల మాత్రం 1,389 రూపాయలు బిల్లు వచ్చింది. ఎవరు కట్టాలి? ఇది మేము నిరుపేదలు మేము కట్టాలన్నా లేకపోతే ప్రభుత్వం భరిస్తుందా? ఏఈ గారికి నేను చెప్పడము, నేను సూటిగా చెప్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, కాంగ్రెస్ పార్టీకి, నేను ఈరోజు ఏఈ గారితో మాట్లాడితే ఏమంటున్నాడు అంటే నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, నీ మీద కేసు పెడతాను అంటున్నావు. నేను చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసు పెట్టడుతుంటే నా మీద బాధ్యత పెట్టు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రశ్నించే గొంతుకాన్ని మీరు మూగపోయాలని మీరు చూస్తే మాత్రము అది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకు మీరు ప్రశ్నించే గొంతుకలను మీరు ఎందుకు కావాలని చూస్తున్నారు? మాకు ప్రాథమికంగా అడిగే హక్కులు మాకు లేవా? మా హక్కుల్ని మీరు కలరాయడానికి మీరు చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఇది మేము బాధ్యత అడుగుతాం, బరాబర్ అడుగుతాం. మేము నిరుపేదల మనిషి. గత ప్రభుత్వం మాకు ఇక్కడ 2 పడత గదుల ఇల్లు మాకు కేటాయించింది. ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఆ బాధ్యత మాకు కాదా? మేము ఎందుకు అడగొద్దు? బరాబర్ అడుగుతాం. కాబట్టి నేను దయచేసి మనకు చెప్తా ఉన్నా, నేను 200 యూనిట్లు మాకు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇస్తామని చెప్పిందో ఆ హామీని మీరు నెరవేర్చుకోవాల్సిందిగా నాకు మనవి. ధన్యవాదాలు.